నేను రాష్ట్రం అంతా పర్యటన చేశానండి. రాష్ట్రంలో వందలాది నేను సమావేశాలు సభలు పెట్టాను. అక్కడ నేను ప్రజల యొక్క గోడు చూసాం. ప్రజలు ముందరకొచ్చి చెప్పుకోలేని పరిస్థితిని చూసాం. ఎక్కడ చూసినా పోలీసుల నిర్బంధాలు, ఎక్కడ చూసినా అరెస్టులు, ఎక్కడ చూసినా రౌడీయిజం, విడిగా ఆ గంజాయి వాడుక, విడిగా గడ్డం గ్యాంగులు, విపరీతమైన గడ్డం గ్యాంగులు. సాయంత్రం 7 అయిందంటే రోడ్లపైన తిరగలేనటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఈ రోజు చూస్తున్నాం ఆనందకరమైన వాతావరణం. 7 తర్వాత కూడా ఫ్యామిలీ లేడీస్ కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ బజారుకు వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు కొనుక్కొని వెళ్తున్న వాతావరణం ఈ రోజు. ఆ రోజుల కనీసం ఇంటి బయట ఆడబిడ్డ అడుగు పెడితే తిరిగి ఇంటికి వస్తుందా లేదన్నటువంటి భయానకమైన రోజులు ఆ రోజుల్లో చూసాం. ఇంత ఘోర పరిస్థితి నుంచి ఈరోజు మనం బయట వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా అంటే అయిపోకుండా ఉంటాడా? పాపి అనుభవించకుండా ఉంటాడా? చేసిన నేరాలకు శిక్ష పడకుండా ఉంటుందా? చట్టం వదిలిపెడుతుందా? ఈ రోజు అందరూ కూడా మాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఒక ఆయన వెళ్ళిపోయి ఎక్కడో చేరిపోయాడు. రోజా గారు ఎక్కడ కనపడట్లేదు. మరి మా పెద్దిరెడ్డి అయితే చెయ్యి ఎరగొట్టుకున్నాను అంటున్నాడు. చెయ్యి ఇరిగిందా లేకపోతే ఎరగొట్టుకున్నాడా తనంతకు దాన్ని కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళందరూ కూడా సమాజాన్ని ఎంత దోచేశారో, సమాజాన్ని ఎంత భ్రష్టు పెట్టించారో, సమాజానికి ఎంత ద్రోహం చేశారు. మొదటిగా ప్రకృతిని కూడా వదిలిపెట్టకుండా, ప్రకృతిని కూడా చెరబెట్టి ఋషికొండ ప్యాలెస్ నుంచి మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అటవీ సంపద వరకు మొత్తం అంతా దోచేసి ఈరోజు ఆ విధంగా వాళ్ళు ఉన్నారంటే తప్పదు. మరి నేను ఇంకా స్పీడ్ పెంచాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా లోకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళు సర్దుకుంటున్నారు. సార్ అదొకటి, మీరు ఇందాక పెద్దిరెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ఇలా లేదు. అంటే గనులకు సంబంధించి, అటవీకి సంబంధించి ఒకే మంత్రి ఒకరికే ఈ 2 శాఖలు ఇవ్వడం. సో ఈయనకు మాత్రం ఈ 2 శాఖలు ఇచ్చారు సార్. ఇది మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. సో ఈ విధంగా ఇచ్చి అటవీ సంపద మొత్తం ఇటు శేషాచలం అడవిలో కూడా ఉన్నటువంటి ఎర్రచందనం కావచ్చు, ఇవన్నీ కూడా స్మగ్లింగ్ జరిగిందనే ఆరోపణలు ఒకవైపు, గనులను కూడా ఇష్టానుసారంగా ఆయన్నే అటవీకి సంబంధించి అనుమతులు తెచ్చుకోవడం, గనులకు సంబంధించి అనుమతులు కొట్టేయడం, తవ్వేయడం, పూర్తిగా కోట్ల రూపాయలు సంపాదించడం, ఇవన్నీ కూడా సంపాదించిన దాంట్లో కొంత మొత్తం అటు పంపించడం ప్యాలెస్కు. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఆలస్యం అవుతోంది ఎంక్వైరీ అంటే ఏం చెప్తారు? ఇక్కడ పవన్ గారు నిజంగా నిజాలు కూడా మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదైనా చర్యలు తీసుకుంటేనే నేను కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉంటాను, సపోర్ట్ చేస్తాను. నేను చాలా రోజుల క్రితమే చెప్పాను. అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదనుకో మేము ఓటేమి ఇంకా కూటమి ప్రభుత్వానికి, అందులో ఎటువంటి తేడా లేదు. కానీ ఇంతగా 1 year అయిపోయింది, సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంకా ఎందుకు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయలేదు? సరే పెద్దిరెడ్డి అనుచరులనైనా అరెస్ట్ చేస్తున్నారంటే మా జిల్లాలో అటువంటివి ఏమీ లేదు. అందుకే నేను అంటాను, మా చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టాలంటే పెద్దిరెడ్డి నుంచి పాస్పోర్ట్ ఉండాలి కూటమి ప్రభుత్వానికి అని కూడా నేను. ఎందుకంటే ఇంకా పెద్ద ఆరోపణ, పెద్ద విషయం ఆ మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాలిపోవడం, అది మామూలు చిన్న విషయం కాదు అది. అవును, మరి ఇక్కడ ఇంకో కామెడీగా ఇంకో నాటకం ఆడుతున్నారండి. ఇక్కడ మనము మామూలుగా రెడ్ బుక్ గురించి చెప్పుకుంటున్నాం. మనకు రెడ్ బుక్ అన్నది నారా లోకేష్ గారి చేతిలో ఉన్నటువంటి ఒక మంచి గ్రంథం అనుకుంటాం మనమందరూ కూడా. ఎందుకంటే నారా లోకేష్ గారిని అభిమానించే లాంటి వాళ్ళందరూ కూడా ఆయన రెడ్ బుక్ ప్రస్తావించి ఎత్తినప్పుడల్లా మా రోమాలు అలా నిక్కపరుచుకుంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా కామెడీగా, రెడ్ బుక్ కు బాంబేలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకు తేడా ఏముందిరా? రెడ్ లైట్ ఏరియాలో డబ్బు ఇచ్చి సుఖాన్ని కొనుక్కుంటాం, రెడ్ బుక్ డబ్బులు కట్టేసి పేద తీయించుకుంటాం అంటున్నారండి. కామెడీగా పాటలు పాడుకుంటున్నారు. మీరు ఇంకా మీ దృష్టికి వచ్చిందో లేదో, ఈ ఏరియాలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అనుచరులు ఇంత దరిద్రంగా రెడ్ బుక్ తో పోలికి పెట్టారు. రెడ్ లైట్ ఏరియాకు రెడ్ బుక్ కు అసలు తేడా ఏంటంటూ వాళ్ళు ఈరోజు కామెడీగా పాటలు పాడుకుంటున్నారు. అది తగ్గాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న మనం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీల ద్వారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాల ద్వారా ఇటువంటి దుర్మార్గుల పని పట్టకపోతే ఇటువంటి కామెడీలు వినాల్సి వస్తుంది, ఇటువంటి మాటలు వినాల్సి వస్తుంది. పెద్దిరెడ్డి ఇంకా ఎందుకు అలా రెచ్చిపోతున్నాడు? ఆయనేమో పెద్దిరెడ్డి కొడుకేమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఛాలెంజ్ చేస్తాడు. పెద్దిరెడ్డి ఏమో ఇక్కడ వాళ్ళ అనుచరులకందరికీ కూడా సమావేశం నిర్వహించి మీరు ధైర్యంగా ఉండండి, మీకేమి కాదు, అన్ని నేను చక్కదిద్దుకున్నాను, అన్ని నేను సరి చేసుకున్నాను, మీకు అన్ని ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తాను. పవన్ గారు ఒకటి చెప్తున్నానండి, చిత్తూరు జిల్లాలో ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదండి. రైట్, ఓకే, ఒక్క అరెస్ట్ జరగలేదు. రైట్ సార్.